డోర్ వేసిన శబ్దం విని స్నేహ నన్ను తిరిగి చూసింది. నా చేతిలో ఉన్న కత్తిని నేను చాలా వేగంగా విసిరాను. తన గొంతు గీసుకొని రక్తం కారసాగింది. ఆ తర్వాత తను సోఫాలో స్పృహ కోల్పోయింది. హస్బెండ్ ని కాపాడడానికి మీరు చెప్పిన కథ నాకు నచ్చింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు కదా. ఇది కథ కాదు, దిస్ ఇస్ ద ట్రూత్. నేనే చేశాను. నేనే స్నేహాన్ని చంపాను. ఈ పని నేను ముందే చేసుండాలి. ఎవరు లోపల? తలుపు తెరా, తలుపు తెరమంటే. ఎక్కడే నీ హస్బెండ్? ఎక్కడా? ఇకపై నీ శబ్దం గాని నీ హస్బెండ్ శబ్దం గాని ఈ డోర్ దాటి బయటికి వస్తే ఇద్దరిని నేను చంపేస్తాను. అర్థమైందా? విన్నావా? ఏంటి సమాధానం చెప్పు. నువ్వేంటక్కడ? ఏం చేస్తావు? నేనే చంపాను. నేనే స్నేహాన్ని చంపాను. స్నేహాన్ని చంపింది మీరైతే రూబని చంపింది ఎవరు? కిరణ్ అయి ఉంటాడు కదా. రేపే మీకు డెడ్ లైన్. హోమ్ మినిస్టర్ తిరిగి ఊరికి వస్తున్నారు. ఐ వాంట్ ద కేస్ టు బి క్లోజ్డ్ బై టుమారో. ఓకే? ఐఎమ్ ప్రిపేర్డ్ సార్. విల్ డూ ఇట్. బోత్ ఆఫ్ యూ కెన్ లీవ్ నౌ. సార్. నాకు తలంపు తేకూడదు సార్. సజన్, ఒక పెద్ద సమస్య తీరిపోయింది కదా. అన్నట్టు అంజలి ఈ నేరాన్ని అంగీకరించింది కాబట్టి కిరణ్ ఇచ్చిన ఆధారంతో నువ్వు ఈ కేసును క్లోజ్ చేయొచ్చుగా. లెట్స్ సీ సార్. ఓకే, బాయ్.
సజన్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు కాన్ఫిడెన్షియల్గా ఏదో చెప్పాలి అన్నారు. సార్, కిరణ్ అంజలి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూసుకుంటే స్నేహాన్ని చంపింది అంజలిని తెలిసింది సార్. స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తిని అంజలి సరెండర్ చేసింది సార్. ఆ ఆధారంతో నేను ఈ కేసుని క్లోజ్ చేస్తున్నాను సార్. దట్స్ అ గుడ్ థింగ్. సో స్నేహాన్ని చంపింది అంజలి, దట్స్ ఓకే. బట్ వాట్ అబౌట్ రూబిన్? రూబిన్ని చంపింది ఎవరు? సార్, అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉంది. ప్లీజ్ చెక్ ఇట్. సిట్. థ్యాంక్ యూ సార్. ఏంటిది? ఐ కెనాట్ బిలీవ్ దిస్. ఎంతకీ ఎవిడెన్స్ ఎక్కడ? దీనికి సంబంధించిన సాలిడ్ ఎవిడెన్స్ ఉందా? ఎస్ సార్. అనిల్ సార్, సార్, ఇతను శుభు. ఇతనే యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న మూడో వ్యక్తి. సార్, ఇతను పోలీస్ చేతికి చిక్కుతాడని తెలిసి ఇతన్ని చంపాలనుకున్న వ్యక్తుల దగ్గర నుంచి పారిపోయి తప్పించుకున్నప్పుడు పోలీస్ చేతులకి చిక్కడంతో ప్రాణాలకి భయపడి ఇతను ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులోని ముఖ్యమైన ఎవిడెన్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సార్ లేరా? అరే సార్కి ఏమైంది? ఉన్నట్టుండి ఆయన స్పృహ కోల్పోయారు. ఇప్పుడు మేము హాస్పిటల్ మరేం పర్లేదు, మేము తీసుకెళ్తాం. మేము బయలుదేరుతున్నది ఇప్పుడు హాస్పిటల్కే. మీరేం భయపడకండి. ఏదో ఒక రోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసు. నో డౌట్ యు ఆర్ ఎ వెరీ వెరీ స్మార్ట్ ఆఫీసర్. ప్రతి క్రైమ్ వెనుక ఒక మోటివ్ ఉంటుంది. మరి జాన్ని చంపడానికి మోటివ్ ఏంటి? ఏసీపీ జాన్ అబ్రహం వాళ్ళ వైఫ్ సూసన్ ఇంకా రూబన్ మధ్య ఉన్న రిలేషన్షిప్. వైఫ్ ని ప్లాన్ చేసి చంపిన ఏసీపీ వెంటనే రూబన్ ని చంపేస్తే ఇన్వెస్టిగేషన్ లో తను కూడా ఇరుక్కుంటానని తెలిసి రూబన్ ని చంపడానికి ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నారు. రూబన్ అమ్మాయిలంటే పడి చేస్తాడని తెలుసుకున్న ఏసీపీ వాళ్ళ భర్తల్ని రూబన్ కి వ్యతిరేకంగా చేసి వాళ్ళు ఇంటిమేట్ గా ఉన్న ఫొటోస్ ని కలెక్ట్ చేసి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్న ముఖం తెలియని ఇద్దరు ఖైదీల ఐడి ద్వారా తీసుకున్న సిమ్ కార్డ్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ తోటి కార్లో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఫొటోస్ పంపించారు. కానీ అది రూబన్ ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఏసీపీ ప్లాన్ చేసినట్టు అది వర్కౌట్ కాలేదు. చివరికి రూబన్ ని చంపడానికి రౌడీల్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎస్కేప్ అవడానికి ప్లాన్ ను వేసి ఏసీపీ వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా మీ వైఫే చేసినట్టయితే తనతోటి తన ప్రియుడితోటి ఈ విధంగానే చేసేవాడివి కదా. కొన్ని పరిస్థితుల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ హైలీ ఎమోషనల్ టు. ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక క్రైమ్ ఉపయోగించకూడదు. వెల్ డన్ సార్జెంట్. థ్యాంక్ యూ సార్. పోలీసుల్ని ఇబ్బంది పెట్టిన జంట హత్యల కేసు సీఎస్ సార్జెంట్ కి వరంగా మారింది.
ఉత్కంఠమైన వార్తల్ని అనుక్షణం అందిస్తూ జంట హత్యల కేసులో రూబిన్ ని చంపింది ఏమైందని జాన్ చెప్పావ్? అబ్రహాన్ అని నిరూపణమైంది. ఇదిలా ఉండగా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఇంకా ముఖ్యమైన ప్రదేశాలలో ఏసీపీ జాన్ అబ్రహాన్ తప్పించుకోకుండా పోలీసులు వలవేసి అతని కోసం చాలా తీవ్రంగా గాలిస్తున్నారు. హంతకుణ్ణి ఎలాగైనా పట్టుకుంటామంటున్నారు. ఇప్పటికే హంతకుడు ఊరు వదిలి పారిపోయినట్టుగా వదంతులు వ్యాపించాయి. ఇలాంటి ఉత్కంఠభరితమైన వార్తలు ఇప్పటికీ అతను తప్పించుకుని ఉంటాడు. ఒకవేళ ఇంకేదైనా ప్లాన్ తో వస్తాడేమో. రావచ్చు, రాని చూద్దాం.